యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం మొదలుకొని మరి ఇంతవరకు పాటలు పాడాము, స్తుతించాము, ఆరాధన చేశాము, మీ నామాన్ని కనపరిచాము, సాక్ష్యాలు కూడా విన్నాము. మరి సమయంలోని వాక్యాన్ని కూడా వినబోతున్నాం. మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించి సహాయం చేయమని, వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు మా బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి సహాయం దయచేసి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఏంటంటే సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుతాం. మన ఇంట్లో ఏ కొరత లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా సమృద్ధికరమైన జీవితం మనం ఎలా పొందుకుంటామో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అందులో మూలవాక్యంగా మనం చదివిన వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దొంగతనమునకును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడు. కానీ గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ దేనికి వస్తాడంటే దోచుకోవడానికి వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. కానీ మరి దేనికి రాడంట దొంగ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగడానికి నేను వచ్చితునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు ఆయన. నా గొర్రెలు నా స్వరం వింటాయని మాట్లాడుతున్నాడు. అంటే గొర్రెలు కాదు, ఇప్పుడు ఆయన బిడ్డలు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చెప్పుకున్న అంశం సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుతాం. సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుకుంటామంటే దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలి, ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకి జీవమును ఇవ్వడానికి, సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు 2000 సంవత్సరాల క్రితం కన్యమేరీ గర్భాన ఈ లోకాల్లో అవతరించినట్లుగా మనం చూస్తాం. సమృద్ధికరమైన జీవితము ఎప్పుడు పొందుకుంటాము, ఎలా పొందుకుంటామంటే బైబిల్ లేఖనంలో 5 లేక 6 విషయాలు మనం చెప్పుకొని ముగిందాము. చూడండి, మొట్టమొదటిది మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువుదాం. పేతురు గారు మాట్లాడుతున్నారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. మొట్టమొదటిది మనం చూస్తున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. మీరు మారు మనసు పొంది, మారు మనసు ఉందా మన దగ్గర? అసలు దేవుడు మాట్లాడుతున్నాడు పేతురు గారి ద్వారా, మారు మనసు పొందండి. మొట్టమొదటి ఏముండాలి? సమృద్ధికరమైన జీవితం మనకు కలగాలంటే, సమృద్ధిగా మన ఇంట్లో ఆహారం ఉండాలంటే, సమృద్ధికరంగా మనం జీవించాలంటే దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే మనసు మార్చుకోవాలి. ఏం చేయాలంటే మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి.
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని మాట్లాడుతూ ఉన్నారు. మనం సమృద్ధికరంగా జీవించాలంటే, సమృద్ధికరమైన జీవితం మనం పొందుకోవాలంటే దేవుని బిడ్డలారా, గొర్రెలకు జీవమునిచ్చే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చి ఏ లోటు లేకుండా చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు సమృద్ధికరమైన జీవితం మనకు ఇవ్వాలంటే మనము మనసు మార్చుకొని పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో మన బాప్తిసం పొందాలి. అలా పొందేమా చెప్పండి? అలా బాప్తిసం పొందామంటే కాదు. కొంతమంది పెళ్ళికి బాప్తిసాలు తీసుకుంటారు, వాళ్ళకి అసలు మారు మనసు ఉండదు. ఎందుకోసం పొందారు వాళ్ళు? పెళ్ళి కోసం. వాళ్ళ దగ్గర మారు మనసు ఉండదు. పోనీ బాప్తిసం తీసుకుంటున్నారంటే పాప క్షమాపణ ఉండదు వాళ్ళ దగ్గరికి. పోనీ పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటారు, అది ఉండదు. వీళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా? వీళ్ళకి సమృద్ధికరమైన జీవితం దేవుడు ఇస్తాడా? ఆలోచించాలి ఇవన్నీ. ఒకవేళ అప్పుడు తెలియక బాప్తిసం తీసుకుంటే, ఇప్పుడైనా ఏం చేయాలి? మళ్ళీ బాప్తిసం తీసుకోమని కాదు, బాప్తిసం ఒకటే, మళ్ళీ బాప్తిసం తీసుకోమని కాదు. కానీ ఇప్పుడు మనసును మార్చుకొని జీవితాన్ని సరి చేసుకొని యేసుక్రీస్తు దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని యేసు కొరకు బ్రతికితే ఖచ్చితంగా సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా దేవుని సంగమా, మన దగ్గర మారు మనసు ఉందో లేదో పరీక్షించుకోండి. దేవుడు నాకు మేలు చేయలేదండి, నాకు అంతా లోటే, నా ఇంట్లో అన్నీ లోట్లే, కష్టాలే, శ్రమలే వస్తున్నాయి, ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే నీ దగ్గర ఏం లేదో తెలుసండి, మనసు మార్చుకోలేదు. నువ్వు ఎలాగైతే ఉన్నావో బాప్తిసం పొంది యేసు ప్రభువుని నమ్ముకున్న అలాగే జీవిస్తున్నావు. మనసు మారలేదు, బ్రతుకు మారలేదు, పాప క్షమాపణ కలగలేదు. ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతావో అప్పుడు సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడని. ఉదాహరణగా ఒక ఆయన్ని మీకు నేను చూపించాలనుకున్నాను. అపొస్తలుల కార్యం 16:30 ఒకసారి చదువుతారండి. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, వారిని అంటే సరసాల నాయకుడు ఎవరిని తీసుకొని వచ్చాడు? పౌలు శీలను. సరసాల నాయకుడు పౌలు శీలను వెలుపలకు తీసుకొని వచ్చాడు. అక్కడ జరిగిన సంఘటన మనకు బాగా తెలుసు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలో కీర్తనలు పాడతారు, పాటలు పాడతారు, ఖైదీలు వింటారు. ఇంతలో అకస్మాత్తుగా భూకంపం వస్తుంది. ఇంతకీ పౌలు శీలను ఎందుకు వేశారు సరసాలలో అంటే, ఒక చిన్నది పుతోను అనే ఒక దెయ్యం చేత పీడింపబడుతున్న ఆ చిన్నదాన్ని విడిపించారు, ఆ దెయ్యం నుంచి విడిపించారు. విడిపించినందుకు గాను పౌలు శీలను తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే సరసాలలో వేశారు. అయితే పౌలు శీలకి అలవాటు ఏంటంటే ప్రార్థన, ఎక్కడున్నా ప్రార్థన చేయడం, ఎక్కడున్నా కీర్తనలు పాడడం, అనగా పాటలు పాడడం వాళ్ళకి అలవాటు. ఎప్పుడంట వీళ్ళు ఎప్పుడు పాడుతున్నారు? సరసాలలోని అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి 12 గంటలకు ఎప్పుడైనా లేచి ప్రార్థన చేసామా? మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలు వింటున్నారంట. ఇంతలో ఏం జరిగిందంట ప్రియా తింటున్నారా? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను, సరసాల పునాదులు కదిలిపోయాయంట. సరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరు బంధకములు ఊడిపోయాయి. కరెంట్ ఉంటుందా? దీపాలు ఉంటాయా? ఉండవాయి, అవి అవిపోతాయి. ఇప్పుడు సరసాల నాయకుడు ఏమనుకుంటున్నాడంటే ఖైదీలందరూ పారిపోయారు అనుకుంటున్నాడు. ఖైదీలు పారిపోయారు, ఇంకా నా పని అయిపోయింది. మరి నాయకుడు కంటే సరసాల నాయకుడు ఇంకా పెద్ద పై అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా నన్ను చంపేస్తారు అనుకోని వాళ్ళు చంపేసే కన్నా నాకు నేను పొడిచి చంపేసుకుంటానని చెప్పేసి కత్తి తీసుకొని ఆయనే పొడుచుకోబోతున్నాడు. వెంటనే పౌలు గారు కేకలు పెడుతున్నాడు, నీకు నీవుగా ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. అసలు బంధకాలు ఊడిపోయినప్పుడు, పునాదులు అదిరినప్పుడు, తలుపులన్నీ తెచ్చుకున్నప్పుడు దొంగలు, ఖైదీలు ఉంటారండి? ఉంటారు? అసలు సమయం దొరికితే ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు పారిపోదామని చూసే ఖైదీలు అంటే పౌలు శీల ఖైదీలు కాదు, ఆ ఖైదీలతో పాటు వీళ్ళని కూడా పెట్టేశారు అందులో. ఈ పౌలు శీలను బట్టి వారు కూడా పారిపోలేదండి. వీళ్ళు పాటలు పాడితే విన్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తే విన్నారు. ఆ ఖైదీలకు కూడా మారు మనసు వచ్చింది.
కాబట్టి ఖైదీలు కూడా పారిపోవట్లేదు, ఎవరూ పారిపోలేదు. కానీ సరిసల నాయకుడు అనుకుంటాడు అందరూ పారిపోయారు అనుకుంటున్నాడు. ఆయననే చంపుకోబోతున్నాడు. వెంటనే పౌలు గారు అంటాడు, నీకు నీవుగా ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని చెప్పగానే ఆయన ఒక కొవ్వొత్తికాన్ని తెప్పుకొని వెలిగించి చూసినప్పుడు అందరూ అక్కడే ఉన్నారట. అప్పుడు వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. ముందు సరసాల నాయకుడు కఠినంగా ఉండేవాడు. పౌలు శీలల్ని మాట్లాడుకుంటారా, లేకపోతే పౌలు శీలల్ని లేకపోతే ఖైదీల్ని ఇష్టాసరంగా కొట్టేవాడు. కానీ ఇప్పుడు పౌలు శీలల్ని బయటికి తీసుకొని వచ్చి ఏమంటాడంటే వెంటనే మారిపోయింది, పిలుపు మారిపోయింది. అయ్యలారా అంటున్నాడు. ఎవరు చెప్పారు అయ్యలారా అమ్మని? ఎవరైనా చెప్పారా? ఎవరైనా మారు మనసు వచ్చింది. నేను చెప్పేది ఇది మారు మనసు గురించి మాట్లాడుతున్నాను. సరసాల నాయకుడికి మారు మనసు వచ్చింది. నీకు కూడా మారు మనసు వస్తే నీవు సమృద్ధిగా జీవించగలుగుతావు, సమృద్ధి జీవితాన్ని గడపగలుగుతావు. ఇక్కడ సరసాల నాయకుడికి మారు మనసు వచ్చింది. అంటాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మారు మనసు వస్తే ఇలా ఉంటుంది మాట. ముందు ఎలా ఉండేది? కఠినంగా ఉండేది, గసురుకుండేవాడు. ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు అంటారు. వెంటనే వారు అంటారు, అందుకు వారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాను. మనం కూడా సమృద్ధికరమైన జీవితం పొందుకోవాలి అంటే మన జీవితంలో మొట్టమొదటిది కావలసింది మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత అప్పుడు పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకోవాలి. ఎక్కడ? ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే సమృద్ధికరంగా జీవించగలుగుతాం. రెండవ విషయానికి వెళ్దాము దేవుని బిడ్డలారా. ఎప్పుడు సమృద్ధికరమైన జీవితం కలుగుతుందంటే రెండోది మార్కు సువార్తలో ఉంటుంది, 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయుడు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు గలిలయ సముద్ర తీరమున ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వెళ్ళుచుండగా సీమోను సహోదరుడైన ఆంద్రేయ సముద్రంలో వలవేయట దేవుడు చూశాడంట. వీళ్ళందరూ ఎక్కడ ఎత్తున్నారు? వల్ల సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు. సముద్రంలో వలవేయట చూచాడు. వారు జాలర్లో. యేసుప్రభువు వారిని చూసేప్పుడు, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు వలలు అక్కడే విడిచిపెట్టేసంట ఆయనను వెంబడించారంట. ఎప్పుడో బాప్తిని తీసుకొని 18, 20 లేక 30, 15, 14, 10 సంవత్సరాలు కూడా అవి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే మనం వెంబడిస్తున్నామంటే ఆయన ఇప్పటి వరకు కూడా వెంబడించలేదు. ఎప్పటి వరకు వెంబడించలేదు చెప్పండి? ఎప్పటి వరకు వెంబడించలేదంట? ఇప్పటి వరకు కూడా ఇంకా మనం వెంబడించట్లేదు ఆయన్ని. ఇక్కడ వాక్యంలో సీమోను అనగా పేతురు గారు, ఆయన సహోదరుడైన అంద్రియ, వీళ్ళిద్దరు కూడా వలలు వేస్తున్నారు సముద్రంలో. వాళ్ళు జాలర్లు కాబట్టి చేపలు పడతారు. వాళ్ళని దేవుడు అన్నాడు, నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలంగా చేస్తాను అన్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టేసి యేసుబాబుని, యేసయ్యను ఏం చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వెంబడించారంట. వెంబడించడం ద్వారానే సమృద్ధి జీవితం కలుగుతుందని. చేపలు పట్టినంత కాలము అంతగా ఆశీర్వాదం లేదు, కానీ ఎప్పుడైతే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారో వాళ్ళు సమృద్ధికరంగా జీవించగలిగారంట. మనం కూడా ఎవరిని వెంబడించాలంటే మన దేవుణ్ణి మనం వెంబడించాలి. మనం నమ్ముకున్న దేవుణ్ణి వెంబడించాలి. ఎవరిని వెంబడించాలా?
మనం నమ్ముకున్న దేవుని మనం వెంబడించాలి. ఒక్కసారి ప్రభుని నమ్ముకున్నాము, యేసుప్రభు సొంత రక్షకునిగా అంగీకరించాము. మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి పాయింట్లు ఏమి నేర్చుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరిస్తారో వారికి సమృద్ధికరమైన జీవితం కలుగుతుంది. రెండోది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తారో వారికి సమృద్ధికరమైన జీవితం కలుగుతుంది. ఒకసారి ప్రభుని తెలుసుకొని మళ్ళీ వెనక వైపు చూసామా, నిత్య రాజ్యాన్ని మనము కోల్పోతామని బైబిల్ లేకుండా రాయబడింది. యోహాను సువార్త 10:27లో ఆ మాట కనబడుతుంది. మనం చదువుదాం చూడండి. ఆ గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. నువ్వు నిజమైన గొర్రెవు అయితే, నిజమైన దేవుని బిడ్డవైతే, దేవుని బిడ్డలరా, నువ్వు ఆయనను వెంబడిస్తావు. లేదు మేక చర్మం ధరించుకొని, లేకపోతే తోడేళ్ళు చర్మం ధరించుకొని ఉంటే నువ్వు ఆయనను వెంబడించలేవు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా బిడ్డలు నా మాట వింటారు. నా గొర్రెలు నా స్వరమైనను, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును. దేవుడు మనల్ని ఎరుగును. మనం ఎక్కడ సినిమాలు చూస్తున్నాము, ఎక్కడ సీరియల్ చూస్తున్నాము, ఎక్కడ ఆ ఫంక్షన్లో, ఏ ఫంక్షన్లో, అగ్రహారపిత ఫంక్షన్లో పాల్పొంపులు పొందుతున్నాము, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నాము. దేవునికి తెలుసు అంట, వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. మనల్ని దేవుడు ఎరుగుతున్నాడు. మనకు తెలుసు, ఆయనకి అంతా తెలుసు, మన గురించి అంతా తెలుసు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నేను ఎరుగుదును. అంటే వాటిని అంటే ఏ గొర్రె అయితే దేవుని మాట వింటాదో వాటిని దేవుడు, ఆ గొర్రెను దేవుడు ఎరుగును. దేవుని మాట వినని గొర్రెలు కూడా దేవునికి తెలుసు. నా మాట విన్న గొర్రెలు ఎవరో తెలుసు, నా మాట వినిన గొర్రెలు ఎవరో యేసయ్యకి తెలుసు. నిజంగా ఆయన మాట వినే గొర్రెలు అయితే ఆయనను ఏం చేస్తాయంటే వెంబడిస్తాయి. మిమ్మల్ని నేను మనుషులు పట్టే జారంగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. అంతే. వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టడం. వాళ్ళ వ్యాపారం ఏంటి? చేపలు పట్టి అమ్ముకోవడం. ఆ వృత్తిని కూడా విడిచిపెట్టి దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి దేవునిని వెంబడి తమ వలలు విడిచిపెట్టి అని ఉంది వాక్యంలోని. వారు తమ వలలు విడిచిపెట్టి వెంటనే ఆయనను వెంబడించారట. మనము ఆయన వెంబడిస్తే ఖచ్చితంగా సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకుంటామంటండి. మొట్టమొదటిది ఏమని చెప్పుకున్నా? మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు ఖచ్చితంగా మన సమృద్ధికరమైన జీవితాన్ని, అని యేసు ప్రభు వారి సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయనే మనలో ఉన్నప్పుడు మనకి ఎందుకు లోటు వస్తుందండి? రాదు. అప్పుడే సమృద్ధికరమైన జీవితం జీవిస్తాం. రెండోది, మనం ఆయన వెంబడిస్తూ ఉండాలి. కష్టం వచ్చిందని వెళ్ళిపోవడం, బాధ వచ్చిందని వెనకపోవడం, ఇలాంటివి చేస్తే కష్టాలే తప్ప బాధలు తప్ప ఇంకేముండవు. కాబట్టి ఆయన కష్టమైనా పడే కదా, కష్టమైనా కన్నీరైనా నిందలైనా వేదనైనా నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా. కష్టమైన, బాధ వచ్చినా, వ్యాధి కలిగినా, నిందలైనా, ఏదైనా సరే యేసులోనే మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడో విషయానికి వెళ్దాం దేవుని బిడ్డలారా. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినదంతయు లోకమును జయించును. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మూడోది, దేవుని ఆజ్ఞలను గైకొనుట ద్వారా మనము సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకుంటామంటండి. ఎలాగో నేను మీకు వివరిస్తాను. దేవుని ఆజ్ఞలను గైకొనడం ద్వారా మన సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుకుంటామంటే, దేని బిళ్ళరా, మరి ఆజ్ఞలు తెలుసు కదా మనకి. 10 ఆజ్ఞలు తెలుసు, 2 ఆజ్ఞలు తెలుసు. ఎలాగా 2 ఆజ్ఞలు? పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం. మరి ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే ఆయన ప్రేమించినట్లేనంటండి మనం. అంటే పూర్ణ ఆత్మతో దేవుణ్ణి
ప్రేమించాలి. ఒక పాట పాడితే పూర్ణ ఆత్మతో పాడాలి, ఏదో ఏటకరంగా పాడడం కాదు, పూర్ణ శక్తితో పాడాలి, హృదయంలోంచి రావాలి పాట అయినా సరే. ఇంతకీ పౌలుసీల పాటలు ఎలాగున్నాయి తెలుసా? అందరూ అంటున్నారంటే ఎలాగున్నాయి పౌలుసీలు పాడే పాటలు? వాళ్ళందరికీ కన్నీరు తెప్పిస్తున్నాయి. అప్పుడు వాళ్ళందరూ జాగ్రత్తగా విన్నారు. దేవుని యొక్క ఆజ్ఞల్లో పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాన్ని ప్రేమించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అని క్లియర్గా ఉంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు ఏమీ కఠినమైనవి, భారమైనవి ఏమీ కావు, చాలా సులువైనవి. అంటే నరహత్య చేయకూడదు, ఇదేం కఠినమా? వ్యభిచారం చేయకూడదు, ఇదేం కఠినమా? దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, ఏది చివరికి పూచికపులు కూడా ఆశించకూడదు. ఏం కఠినమైనవి ఏంటండి ఇవి? మీద 4 దేవునికి సంబంధించివి. ఇప్పుడు నేను కిందవి చెప్పాను, కిందవి మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు, ఇవి దేవునికి సంబంధించినవి. మొట్టమొదటిది, నేను తప్ప, అది దేవుని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? ఆకాశం మీద ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, భూమి కింద ఉండి నీళ్ళలో కూడా ఉండకూడదు, ఏ రూపం చేసుకోకూడదు, దానికి సాగిలి పడకూడదు. ఆయనే మనకు దేవుడిగా ఉండాలి. అది మొదటి ఆజ్ఞ. నీ దేవుడి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కుక్కలకు పందులు ఎదురు మీ ముత్యాలని జల్లద్దు అన్నాడు, వాక్యం ఉంది కదా. పందులు ఎదురు మీ ముత్యాలు, పందులు ఎదురు మన ముత్యాలు ఎత్తే అవి ముత్యాలని తెలుస్తుంది, వాటికి తెలుస్తుందండి, తొక్కుని పోతుంది. అలాగే దేవుడి యొక్క ముత్యము లాంటి వాక్యమును ఈ మూర్ఖుల ముందు వేస్తే వాళ్ళకి అర్థం కాక అని చెప్పేవిలే, తొక్కుని పోతారు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలంటే గైకోవాలి. గైకోవడం దేవుని ప్రేమించడం అంటాడు. ఇంకో దగ్గర మనం చూస్తే సామెతల గ్రంథం 8:21 ఈ మాట చదవండి. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. అంటే ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను. అంటే ఇప్పుడు సమృద్ధిగా నీ ఇంట్లో సమృద్ధికరమైన జీవనం ఉంటుందంట. సమృద్ధిగా నీవు జీవిస్తావు. ఆస్తికర్తలుగా చేస్తే సమృద్ధిగా జీవించమండి, సమృద్ధిగానే జీవిస్తాము, ఏ లోటు ఉండదు. ఇంకా మన నిధులను దేవుడు ఏం చేస్తాడంట? నింపుతాడంట. మన నిధులు తరిగిపోవంట, నింపుతాడు అంటున్నాడు. ఎప్పుడు ఇదంతా? ఎప్పుడు? ఆయన ప్రేమిస్తే. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. 8:17-18 కూడా చదువు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వారు నన్ను కనుగొంటారో. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఆయన దగ్గర ఉంది కాబట్టి అవన్నీ మీకు ఇస్తాడంట. ఎప్పుడంటే ఇవన్నీ ఆయన ప్రేమించినప్పుడు మాత్రమే. ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులు చేయడం కొరకు ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడు అన్నది బైబిల్లో. ఆయన ధనవంతుడు, మనల్ని ధనవంతులు చేయాలని చెప్పేసి ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడంట. కాబట్టి కలిమి, ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, ఐశ్వర్యము, ఘనత అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే నీవు ఆయన్ని ప్రేమిస్తావో అవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడంట. ఆయన ఎప్పుడు ప్రేమిస్తావంటే ఏసై కనబడితే బాగుంది నేను కౌగులించేసుకుందాను అదే ప్రేమించడం అనుకుంటున్నారేమో. కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే, గైకొనడమే ఆయన ప్రేమించడం. మూడోది, దేవుని ఆజ్ఞలను గైకొనడం ద్వారా మన సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవిస్తామని మనం ఈ యొక్క వాక్యాల ద్వారా చూస్తున్నాం. 4వ విషయానికి వెళ్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి యూజ్ చేయలేరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు
నా యందు నిలిచిండునో, నేను ఎవన యందు నిలిచిందునో వాడు బహుగా ఫలిస్తాడు. 7వ వచనం కూడా చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అంటే మనము ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. మనము యేసయ్యలో ఉండాలి, యేసయ్య మాటలు మనలో ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అలాగుండి దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడంట? అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. అవన్నీ అంటే ఏదైతే అడుగుతున్నామో అవన్నీ ఎలాగ అడగాలి? ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు అడగాలి? మనము ఆయనలో నిలిచి ఉండి అడగాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు అడిగితే ఖచ్చితంగా దేవుడు. చాలామంది అంటారు, నేను యేసయ్యని అడుగుతున్నాను కానీ ఎన్నో దినాలు బట్టి అడుగుతున్నాను కానీ దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నీవు ఆయనలో లేవు. నీవు ఆయనలో ఉండాలి, ఆయన మాటలు నీలో ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. 4వది, దేవునిలో మనము నిలిచి ఉండడం ద్వారా సమృద్ధికరం చేయాలి. అంటే ఏది ఇష్టమో అది అడిగితే ఆయన ఇస్తాడు ఆయన. అప్పుడు సమృద్ధిగా మనం జీవించగలుగుతాం. దేవుని గుడిలో సగము, సినిమా హాల్లో సగము. దేవుని గుడిలో సగము, సినిమా హాల్లో సగము. నీ జీవితం అంతా సగం సగం సరి సగం. మన జీవితం అంతా కొంత సైతానికి, కొంత దేవునికి. మన జీవితం ఏమైపోతుంది? సరిసగం అయిపోతుంది. అప్పుడు సమృద్ధి జీవితం ఉంటుందా? సమృద్ధిగా జీవించగలుగుతామా? ఏ లోటు లేకుండా జీవించగలుగుతామా? ఏ ఇబ్బంది లేకుండా జీవించగలుగుతామని జీవించలేము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగలు ఇప్పుడు ద్రాక్షావల్లిలో మీకు ఉదాహరణ చెప్తున్నాను. తీగలు ద్రాక్షావల్లిలో అంటుకట్టబడితేనే, అంటే అతకబడి ఉంటేనే అవి ఫలిస్తాయి, లేకపోతే ఎండిపోతాయి. ఆ కాండం నుంచి ఈ కొమ్మలను వేరు చేసామనుకోండి, ఏమవుతుంది? ఈ కొమ్మ చచ్చిపోద్ది. కాండం బాగానే ఉంటుంది, కొమ్మ చచ్చిపోద్ది. ఫలిస్తుంది, అప్పుడు ఫలించదు. అలాగే మనం యేసయ్యలో అంటుకట్టు లేకపోతే ప్రియాదేనులరా ఎండిపోతాం. అంటే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు పాలవుతాం. మనం యేసులో అతుకబడి ఉంటే, అంటు కట్టబడి ఉంటే సమృద్ధిగా ఫలించబడతాం. 7వ వచనం, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి, నేను మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తానని చెప్తున్నాను. అప్పుడే మనం సమృద్ధికరంగా జీవించగలుగుతాం. మనం ఆయనకి వేరే అలిగేమనుకోండి, వేసేదే. తల్లిదండ్రుల మీద బిడ్డలు అలుగుతారు. పిల్లలు అలుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? బతిమాలి పెడుతుంటారు. ఏసే దగ్గర అలిగితే ఆయన బతిమాలి ఎట్టడం. ఏసే దగ్గర అలిగి ప్రార్థన మానేసేమనుకోండి, ఏసై మీద అలిగి గుడికి రావడం మానేసేమనుకోండి, ఏసై మీద అలిగి దేవుని సన్నిధికి రాకుండా ఇంటి దగ్గర తిరుగుతున్నావు అనుకోండి, ఏమవుతావు? ఎండిపోతావు. తిండి లేకుండా కష్టాలు పాలవుతావు. ఆయన మీద అలగవలసిన పని లేదు. మనల్ని ఆయన చేశాడా, ఆయన్ని మనం చేసామా? చెప్పండి. మనల్ని ఆయన చేశాడు కాబట్టి ఆయన మీద మనం అలగకూడదు. అంటే యేసయ్య మనల్ని అలా కలిగినప్పుడు కష్టాలు పాలు చేయడు కానీ, ఇబ్బందులు పాలు చేయడు కానీ, ఆయనకి కూడా మన లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే ఇంకా కనికర సంపన్నుడు ఆయన. అందుకే దేవుని విడిచి తిరుగుతున్నప్పటికని చక్కగానే ఉంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ మీద దేవుడు కోపట్టలేదు. అలాగని చెప్పేసి కోపట్ట కదని మనం కూడా అడిగి కూర్చుంటే, మనం కూడా గుడి మానేసి కూర్చుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున కష్టాల పాలవక తప్పదు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునిలో మనం నిలిచి ఉండి ఆయన అడిగితే, దేవుల్లో నిలిచి ఆయన మాటలు మనలో ఉండి ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని బైబిల్ లేఖనం నుండి మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చదవాలి. మీకు తెలుసు కదా, కంఠద వాక్యం కదా, మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును.
అడుగు ప్రతి వాడు పొందుకుంటాడంట. వెతుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెలు అడిగితే రాయినిచ్చినా, చేపను అడిగితే పామునిచ్చినా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇవ్వడా. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే కూడా ఇంకా మంచి ఈవులను ఇస్తాడంట మన దేవుడు. కాబట్టి మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడు అడగాలని చెప్పాను నేను? మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే. ఆయనలో నిలిచి ఉండి ఆయన మాటలు మనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనకు ఇష్టమైనది ఏదో అది అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. దానికి ఉదాహరణ చూపించాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి రొట్టెని అడిగితే రాతిని ఇవ్వడు కదా. అయినాడమ్మా, రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా? ఇవ్వడో. చేపను అడిగితే పాముని ఇస్తాడా? ఎవడో. బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న తండ్రే మనం అడిగినవన్నీ ఇస్తుంటుంటే పరలోకపు తండ్రి మరీ ఎక్కువగా గొప్ప ఈవులను, మంచి మంచి ఈవులను దేవుడు మీకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనలో మనం నిలిచి ఉందాం. సమృద్ధికరమైన జీవితము ఎలా పొందుకుంటాం? మొట్టమొదటి మూలవాక్యము, దొంగతనానికి, హత్యకిను, నాశనానికి వస్తాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవమును ఇవ్వడానికి వస్తాడని చెప్పేసి మనం చూసాము వాక్యం. ఇప్పుడు మనకి సమృద్ధికరమైన జీవితం వస్తుంది, ఇస్తాడు. ఆయన ఇస్తాడంటే మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా, అదే బాప్తీసం, సొంత రక్షకునిగా అంగీకరించాలి. అనగా బాప్తీసం తీసుకోవాలంట. అది మొట్టమొదటిది. రెండోది, ఆయనను వెంబడించడం ద్వారా, ఆయన వెంబడించడం ద్వారా సమృద్ధి జీవితాన్ని పొందుకుంటాం. మూడోది, మనము ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకుంటాం. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమించడము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. స్థిరమైన కలిమి, ఐశ్వర్య, ఘనతలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆయన ఎవరు ప్రేమిస్తారో వారికి దేవుడు అవి అనుగ్రహిస్తాడంట. అదిగోది దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, అంటే అంటుకట్టబడి ఉంటారో, ఆయన మాటలు ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వారికి దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. ఆ సమృద్ధికరమైన జీవితం ఆయనలో మనం నిలిచి ఉండి, ఆయన మాటల మనలో ఉండి దేవుని అడిగితే, మనం ఏది అడుగుతామో అది దేవుడు అనుగ్రహిస్తాడంట. దానికి ఉదాహరణగా చూపించాడు కదండి. ఈ లోకంలో ఉన్న తండ్రి గురించి, పరలోకపు తండ్రి గురించి కూడా చూపించాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా? చేపను అడిగితే పాముని ఇస్తాడా? ఇవ్వడ కదా. మరి పరలోకపు తండ్రి వాటికంటే మంచి ఈవులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం నుండి మనం చూసాం. చివరిది నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. చివరి పాయింట్గా నేను చెప్తున్నాను. మనం మొదట వెతకవలసింది ఏంటో తెలుసండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో ఇవి ఎదుగుతాం. ఏమి తినాలో, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఇవి ఎదుగుతాం. కానీ దేవుడు ఏమి వెతకమంటున్నాడు? మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి అంటున్నాడు. ఇవి వెతకం. ఏమి ఎదుగుతాం? ఆదివారం చాలామంది పనికి పోతున్నారు. ఒక 100 ఎక్కువ వస్తుందని, లేకపోతే 200 ఎక్కువ ఇస్తున్నారని. దేనికోసం? భోజనం కోసం, లేక బట్టల కోసం, నివాసం కోసం, దానికోసం వెళ్ళిపోతున్నారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. వెతికితే అవన్నీ కూడా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా కింద ఒక మాట ఉంది, అవన్నీ మీకు అనుగ్రహింపబడను, రేపటిని గురించి మీరు చింతిస్తున్నారు. ఇప్పుడు పనికి వెళ్ళడము, ఆదివారం గుడి మానేసి పనికి పోవడం దేనికోసం? ఈరోజు భోజనం లేక కాదు, రేపటి గురించి. అందుకే అంటాడు, రేపటిని గురించి మీరు చింతించకండి.
రేపటి దినము దాని సంఘటనల గురించి చింతించను. ఏ నాటికీడు ఆ నాటికే చాలును. ఏ నాటికీడు ఆ నాటికే. అంతేకాని ఈరోజు గుడి మానేసి వెళ్ళిపోయి రేపటి కోసం ఆలోచిస్తున్నావు. అయ్యా రేపటి కోసం ఆలోచించడం వల్ల రేపు తింటావో పోతావో నీకేం తెలుసా? తెలియదు కదా. మరి ఎందుకు బ్యాంకుల్లో దాచేస్తారు చాలా డబ్బు? దేనికోసం? భవిష్యత్తు కోసం. భవిష్యత్తులో ఉంటావో ఉండవో తెలిసేటండి నీకు తెలియదు. అంటే అలాగని దాచుకోవద్దని నేను చెప్పట్లేదు, అంటే కష్టపడ్డదని నేను చెప్పట్లేదు. కానీ ఆదివారము కూడా నేను చెప్పేది దేనికోసం అంటే మెయిన్ ఆదివారము కూడా సంపాదన కొరకు వాడుకోకూడదు. ఆదివారము దేవుడు ఇచ్చిన ఆరాధన దినం కాబట్టి ఈ రోజున మనం ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఎక్కడ ఎదుగుతాం? పొలాల్లో ఎదుగుతాం పెట్టి రాజ్యాన్ని. పొలాల్లో ఆయన నీతిని వెతకగలమా? మందిరానికి వస్తే పాట పాడి ఆరాధన చేసి మహిమపరిచి దేవుణ్ణి మరి దేవుని దైవ సేవకుని ద్వారా దేవుడు ఆయన మాటలు తెలియజేస్తాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేటట్లుగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అందుకంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్యజనులు అయితే వీటన్ని విషయమై విచారిస్తారు. అన్యజనులు విచారిస్తారండి, మీకెందుకు ఆ విచారం అంటున్నాడు దేవుడు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు అవసరమే, ఆయనకి తెలియదండి ఇవన్నీ మనకు కావాలని. మన పరలోకపు తండ్రికి తెలుసు అంట ఇవన్నీ మనకు కావాలని. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ అంటే తిండి, ఏమి తిందమంటున్నారు కదా, తిండి, నీళ్ళు, ఆహారము, బట్టలు, వస్త్రాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకుతామో అప్పుడు సమృద్ధికరమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. దేవుని రాజ్యాన్ని వెతకకుండా ఈ లోకంలో పనులు 100 ఎక్కువెత్తనని చెప్పేసి ఆ పనులు వెతికితే మాత్రం ఇంకా చింతే, ఇంకా విచారమే. రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, రేపటి గురించి నువ్వు చింతించొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాటికి ఆనాటికే చాలు. దేవుడి బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. 5వది నేను చెప్తున్నాను ఏంటంటే, 5వది మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే సమృద్ధిగా మన జీవనము గడుపుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. సమృద్ధికరమైన జీవితాన్ని పొందుతామని దేవుడు మాట్లాడుతుంది. ఏమి వెతకాలి? మొట్టమొదట మనం వెతకవలసింది ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. మొట్టమొదట వెతకవలసింది అది. ఆ తర్వాతే ఆహారము, వస్త్రం. అంటే అప్పుడు మనం వెతకవలసిన పని లేదు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మీ పరలోకపు తండ్రికి తెలుసు అంట ఇవన్నీ మీకు కావాలని. కాబట్టి అవన్నీ దేవుడు మనకేం చేస్తాడంటే అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం సమృద్ధికరంగా జీవించగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నది సమృద్ధికరమైన జీవితం ఎలా పొందుకుంటాం. మూలవాక్యంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును కానీ దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును దేవుడి లోకానికి వచ్చాడని మనతో నిశ్చయంగా చెప్తున్నాడట. ఎందుకోసం వచ్చాడు దేవుడు? మనకి జీవమును ఇవ్వడానికి, సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడంట దేవుడు. ఎప్పుడు సమృద్ధికరమైన జీవితం దేవుడు ఇస్తాడంటే, ఇప్పుడు మనం 5 పాయింట్లు నేర్చుకున్నాము. 5 పాయింట్ల ద్వారా కరెక్ట్గా మనం 5 పాయింట్లు జీవించగలిగితే, 5 పాయింట్లు కదా ఇంకా చాలా ఉన్నాయి, నేను 5 చెప్పాను. కనీసం ఈ 5 అయినా సరే మనం అనుసరించి నడుచుకుంటే ఏమిస్తాడు దేవుడు? సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడానికి స్తోత్రమునైనా, ఇంతవరకు నీ వాక్యాన్ని మేము విన్నాము. ఆ వ్యక్తమైన వాక్యం మా బిడ్డల జీవితాల్లో 100 అంతలుగా ఫలింపజేసి సమృద్ధికరమైన జీవితాన్ని మా బిడ్డలకు అనుగ్రహించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన పదిబిడ్డలకు భూలోకంలో పరిశుద్ధులందరికీ ప్రభు సదాకాలము ఆయన కృప తోడైండు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.